హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఇవాళ నేను చికెన్ కర్రీ చూపిస్తున్నాను. 1 కేజీ తీసుకున్నాను చికెను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటోసు. కొత్తిమీర మళ్ళీ తర్వాత లాస్ట్లో వేసుకోవడానికండి. అది అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు చికెన్లో సాల్ట్ వేసుకుందాం, కల్లుప్పు వేసుకుందామండి. మంచిగా ఉంటుందండి టేస్ట్. పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ వేసానండి, నేను హాఫ్ వేసాను కదా, మొత్తం 1 స్పూన్ అండి. అది అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అన్నీ కలపాలండి. కలిపి ఒక అర్ధగంట సేపు అట్లా ఉంచితే బాగా అన్నిటి పట్టేసిద్దండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం అప్పుడు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర కాడాలండి. అవి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కలిపి పెట్టామండి. అన్నీ కలిపి వేసుకుందామండి. కొత్తిమీర కాడలు వేసుకుంటే ఇప్పుడు మంచిగా కరిగిపోతాయండి. ఆకులు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఆ పచ్చివాసన పోయిందాకా వేయించుదామండి. తర్వాత టమాటాలు వేసుకుందామండి. మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు ఒక 2 తీసుకున్నానండి టమాటాలు. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. అల్లం వేసా కదండి, అడుగు అంటుతూ ఉంటుంది, అడుగున మాడిపోయినట్టు అయితే, అందుకని బాగా కలపాలండి. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉంచుదామండి. 5 నిమిషాల తర్వాత మూత చూద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అట్లే ఉంచొద్దు, మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి. ముక్క చెదరకుండా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుదామండి. మళ్ళీ చూద్దామండి ఒకసారి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసి కలుపుకుందాం. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుతామండి. తీసి చూద్దామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇప్పుడు అన్నీ అందాజుగా వేసుకోవటం, ఇంత అంత లెక్కేం లేదండి. అన్నీ రుచికి సరిపోను. మనం కారం ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు, దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలండి, అంతే. మళ్ళీ కాసేపు మగ్గనిద్దామండి. మళ్ళీ ముద్దేసి చూద్దామండి. మసాలా వేసుకుందామండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ కలిపి పట్టినవండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఇందాక ఉంచాం కదండి ఆకులు, అవి ఫస్ట్లో వేసిన ముదులండి. ఇప్పుడు ఆకులు వేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.